నిర్మలమ్మ ఏం చేస్తుందో, ఎన్ని పైసలు ఇస్తుందో, రేట్లు పెరుగుతాయా తగ్గుతాయా, ఇట్లా ఒక్కొక్కటి కాదు పోరి. బడ్జెట్ ముచ్చట్లు ఈసారి కూడా జోరుగా నడిచినాయి. అంత నిర్మలమ్మ దయ అన్నట్టు ఆశలు గట్టిగా పెట్టుకుర్రు. అన్నిటికీ మించి పేదోళ్ళు మధ్యతరగతి పబ్లిక్ మీద వజన వేయొద్దు, రేట్లు తక్కువ చేయాలి అన్నట్టు చాలా మంది కోరుకున్నారు. మరిగా ఏమేం వరాలు ఇచ్చిర్రు, ఏమేం రేట్లు పెంచిర్రు, ఏమేం రేట్లు తగ్గించిర్రు, ఆ కథ ఏందో ఒకసారి చూద్దాం పారి. వరాలు కొన్ని, వాతలు కొన్ని, అన్ని కలుపుకొని పలక బోన్లో నింపుకొని చేనేత చీర కట్టుకొని పార్లమెంటులో అడుగుపెట్టింది పైసల మంత్రి నిర్మలమ్మ. అట్టిట్లా 8వసారి పద్దు లెక్కలన్నీ చదివి వినిపించింది. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే, ఎక్కువ మంది కృషి అవుతున్న ముచ్చట ఏంటిదంటే, ఏట 12 లక్షలు సంపాదించుకున్నా పన్ను కట్టే అవసరం లేదని చెప్పిండ్రు. అంటే నెలకు ₹1,00,000 జీతం తీసుకునేటోళ్ళు కూడా ఈ కాడ నుంచి సర్కారు వాళ్ళకు పన్ను కట్టే అవసరం లేదన్నట్టే. ఇక పానాలు కాపాడే 36 రకాల మందుల మీద పన్నులు తగ్గించిర్రాట. అంటే ఇక వాటి రేట్లు తగ్గుతాయి. బ్యాటరీలతో నడిచే కరెంటు కార్లు, మోటార్ సైకిళ్ళు, సెల్ ఫోన్ల రేట్లు కూడా తగ్గుతాయట. LED బల్బుల రేట్లు కూడా తగ్గుతాయి అన్నారు. మామూలు క్రెడిట్ కార్డుల లెక్కనే రైతన్నలకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తుండ్రు కదా సెంటర్ సర్కార్ వాళ్ళు. ఈ కాడ నుంచి కార్డుల మీద 5 లక్షల దాకా తీసుకోవచ్చట. ఇక రాష్ట్రాలకు ఏమేమి ఇచ్చిండ్రు అని చూసుకుంటే, బీఆర్ రాష్ట్రానికి అందరికంటే ఎక్కువ వరాలు ఇచ్చిండ్రు. ఎలక్షన్లు దగ్గర పడుడు, పువ్వు పార్టీ కూటమికి బీఆర్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సపోర్ట్ చేయబట్టి గాలి అటు దిక్కు గట్టిగా మళ్ళిందా అంటున్నారు. ఇక ఇటు పోలవరం ప్రాజెక్టుకు 5,900 కోట్లు ఇచ్చిండ్రాట. విశాఖ స్టీల్ కార్ఖానాకు 3,295 కోట్లు ఇచ్చిండ్రాట. రోడ్లకు 240 కోట్లు ఇచ్చిండ్రాట. అన్యామగానే తెలంగాణ రాష్ట్రానికి పైసల మంత్రి నిర్మలమ్మ ఒక్క పైసా కూడా ఇయ్యలేదు అని లీడర్ సాబులు గయ్యన లేచిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇచ్చినటువంటి హామీల గురించి ఒక్కదాని గురించి కూడా మాట్లాడలేదు. బడ్జెట్ అలాట్మెంట్ చేయలేదు. హైదరాబాద్ చుట్టూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీ తీసుకొని వచ్చి 50,000 కంటే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తామని అప్పుడు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడలేదు. డబ్బులున్న వాళ్ళ కోసమే ఈ బడ్జెట్, ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా చేయటం జరిగింది. గిట్ల చెయ్యి పార్టీ లీడర్లు, అటు కారు పార్టీ లీడర్లు పువ్వు పార్టీ వాళ్ళను గట్టిగా చాపిస్తుండ్రు. నలుగుట్టే నాదాన్ని చేసిండ్రు. పువ్వు పార్టీ ఎంపీలంతా ఇప్పుడు ఏం చేస్తారో చెయ్యిర్రి అన్నట్టు గరం అవుతున్నారు. చూస్తుంటే బడ్జెట్ మీద పువ్వు పార్టీ వాళ్ళకు, ఇటు చెయ్యి పార్టీ కారు పార్టీ వాళ్ళకు నడమ పంచాది గట్టిగానే నడిచేటట్టున్నది తెలంగాణలో. మరిగా చూడాలి ఏమవుతుందో.